హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే ఈరోజు నేను అరిసెలు చేస్తున్నానండి. అంటే అధిక మాసం కాబట్టి అరిసెలు చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అనేది ఇప్పుడు అది చెప్పకూడదు అని చెప్పేసి అనుకుంటున్నా. అంటే ఒక మంచి పని కోసం చేస్తున్నా. ఓకేనండి. ఇదైతే నేను 2 కేజీల బియ్యం తీసుకున్నా. 2 కేజీల బియ్యానికి కేజీంబావు బెల్లం తీసుకున్నానండి. తీసుకొని చిత్తకొట్టేసి వాటర్ అయితే ఈ గ్లాస్ తోటి కొంచెం తక్కువ పోసుకున్నాను. ఎందుకంటే బెల్లం కరగాలి కదండి, అది నిదానంగా కరగబెట్టుకుంటాను. నేను కరగబెట్టేసేసి పాకం పట్టుకుంటాను. పిండి అయితే మా ఫ్రెండ్ జల్లెడ పడుతుందండి. జల్లెడ పట్టిన తర్వాత ఆ పిండి ఎంత క్వాంటిటీ మీకు అంటే పిండి అయితే ఎక్కువ ఉంచుకోవాలండి. ఎప్పుడైనా మనకి అరిసె మంచిగా రావాలి అంటే పిండి ఎక్కువ ఉండాలి. బెల్లం అనేది కొంచెం తక్కువ వేసుకున్నా బాగలేదు, ఎందుకంటే పలసన అయిపోద్దండి. మనకి బెల్లం పాకం సరిపోలేదు అనుకోండి, ఇబ్బంది అయిపోద్ది. దానికోసం ఎప్పుడైనా బియ్యం పిండి ఎక్కువ వేసుకోండి. బెల్లం కేజీకి 3/4 కేజీ బెల్లం అంటే అది వేసుకున్నామంటే 2 కేజీకి 3/4 కేజీ అంటే మనం ఏం చేయాలంటే 2 కేజీలన్నర బియ్యం పోసుకోవాలండి. ఒక 1/2 కేజీ ఎక్స్ట్రా పోసుకోండి, అప్పుడు మనకి సరిపోద్ది. ఓకేనండి. ఇప్పుడు దీన్ని నేను కరగబెట్టేసి నేను ఎలా కరగబెడతాను అన్నది చూపిస్తాను. సిమ్లోనే పెడతానండి, నేను హైలో పెట్టను. నేను ఆల్రెడీ నాది పల్లి చెక్కలో నేను మీకు చెప్పాను. ఎట్లంటే సిమ్లోనే ఉండాలి, ఇదంతా కరగాలన్నమాట. అంటే బెల్లం అంత తొందరగా కరగదు కదండి, మొత్తం రావాలి అంటే బెల్లం కరగాలి. ఎంత చక్కగా కరిగి పాకం వాటర్ లాగా అయిపోవాలన్నమాట. అప్పుడు మనం వడగట్టుకొని మళ్ళీ పాకం వచ్చేదాకా అప్పుడు కూడా సిమ్లోనే ఉండాలి. పాకం మంచిగా వస్తుంది, అరిసె చాలా మెత్తగా వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని చూపిస్తాను మీకు. ఇగోండి మా ఫ్రెండు పిండి అయితే జల్లెడ పట్టేసి ఇలా నొక్కేసి పెట్టేస్తుందండి. ఈ పిండి జల్లెడ పట్టే లోపల నేను పాకం అనేది పట్టేసుకుంటా. పాకం పట్టుకున్న తర్వాత పిండి ఎంత పడుతుంది ఏంటన్నది మీకు చూపిస్తాను. ఓకేనండి. కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని నేను వడకట్టుకొని పాకానికి నేను రెడీ చేసుకుంటా. ఇగో చూసారా అండి, యాలక్కాయలు చెత్తగొట్టమంటే మా చిన్నమ్మ ఇలా కొట్టించింది నాకు. ఇలా ఉంటుంది మా వాళ్ళ పని. ఇవ్వండి, నేను వడకట్టేసుకుంటున్నా మొత్తం. ఇలా చేస్తే ఇసుక ఎలాంటి ఏమి ఉన్నా సరే నలకలు బెల్లంలో వచ్చేస్తాయి అన్నమాట బయటికి. చూసారా, ఎర్రటి రాళ్ళ ఇసుకలా కనిపిస్తుంది. దగ్గర చూపించండి. చూసారా, అవి ఏమి రావు. మొత్తం ఇదంతా నేను సిమ్లోనే చేస్తున్నా. చూసారా, నేను హైలో అనేది పెట్టలేదు. ఇది పాకం వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనండి. పాకం అంటే ఇది కొంచెం గట్టిగా రావాలి. ఇప్పుడు ఇంకా రాలేదు పాకం అయితే. మళ్ళీ పాకం వచ్చిన తర్వాత చూసారా, ఇలా తీగలాగా ఇలా వచ్చిందనమాట. తీగ పాకంలాగా వచ్చింది. అంటే ఇంకా మనకి పాకం రెడీ అవ్వలేదు. రెడీ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. వచ్చింది కొంచెం, ఒక్క సెకండ్లో వచ్చేస్తుంది అనమాట పూర్తి పాకం. చూసారా, ఇలా సిమ్లో నిదానంగా పాకం వస్తే అరిసె అనేది టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. వచ్చిందండి పాకం. చూసారా, సౌండ్ వినిపిస్తుంది. అది తను మొక్క ఎందుకు అలా పెట్టుకున్నావు, ఎందుకు అలా పెట్టావు, ఎందుకు అలా ముఖం పెట్టావు. కొంచెం అలా వేసుకోవాలండి. పిండి మనం అరిసెల పాకం పట్టడం అంటే పిండి కలపటంలోనే ఉంటుందండి టాస్క్. కలిపే వాళ్ళకి మాత్రం తిప్పే వాళ్ళకి చాలా పెద్ద టాస్క్ ఇది. వేయండి, ఎందుకంటే మనం ఒకేసారి వేసినా ఎక్కువైపోతే ఒకేసారి మనం పలసగా అయిపోయింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది. అందుకని పిండి ఉంచుకోవాలి.
మనం వేసేటప్పుడు చూసుకుంటూ వేసుకోవాలి. ఇది మొత్తం కలిపిన తర్వాత మీకు చూపిస్తామండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా. ఓకేనండి. చూసారా, కరెక్ట్గా సరిపోయింది అనమాట మనకి అరిసె. తిప్పుతుంది, సరిపోయింది. ఓకేనండి. ఇప్పుడు అరిసెలు కాల్చేటప్పుడు చూపిస్తాం. ఇదిగోండి అరిసెలు అయితే నొక్కుతున్నాము. నూనె వేడి కూడా తక్కువ ఉండాలండి, ఎక్కువ ఉండొద్దు. అరిసె నూనె కాలేటప్పుడు బాగా వేడి ఎక్కువైనా కూడా మాడిపోతాయి అనమాట. లోపల పిండి ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. అది గట్టి మంచి తర్వాత మళ్ళీ చూపిస్తాయి. ఇప్పుడు ఈ రెండో అరిసె చూపిస్తున్నానండి. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాయి. ఇంత నిదానంగా కాల్చుకుంటే అండి అరిసె కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. మంచిగా మనం బియ్యం కూడా ఒక 2 days మంచిగా నానబెట్టుకోవాలి. 2 పూటలు కడుక్కుంటూ చక్కగా నానబెట్టేసుకొని ఆరబెట్టి మిల్లుకి పంపించేసానండి నేను. చూసారా ఎంత చక్కగా కాలిందనమాట. అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా, అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. అయితే నేను టేస్ట్ అయితే చేయట్లేదండి. ఓకేనా, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది, అది మాత్రం చెప్పగలను. ఓకేనా, ఈ వీడియో కన్నా మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఓకేనా, థ్యాంక్ యూ.